వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ మాట. ఇది చాలా సింపుల్గా, అసలు బర్త్డే అంటే బర్త్డే కాదు అన్నట్టుగా మేము ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంట్లో అందరికీ కోల్డ్ ఉందండి, అందుకోసం అని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. కేక్ కూడా బయట నుంచి తెచ్చుకోలేదు. నేను ముందు రోజు నైట్ జస్ట్ జెల్లీ కేక్ లాగా తయారు చేశాను. అది ఎలాగనేది చూసేసేయండి. రేపు మా వారి బర్త్డే, సో అందుకోసం నేను ఫ్రూట్స్తో ఒక కేక్ తయారు చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు కేక్ తయారు చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి, అంటే మా అందరికి కోల్డ్ ఉంది, అందుకే నార్మల్ కేక్ కాకుండా అగర్ అగర్ పౌడర్తో ఫ్రూట్స్ వేసి కేక్ తయారు చేయాలనేది ప్లాన్ అనమాట. కాకపోతే నా దగ్గర అస్సలు టైం అనేది లేదు. చూడండి టైం ఎంత అయిందో. ఇప్పుడు టైము 22:30-40 అయిపోయింది, అంటే దగ్గర దగ్గర 11:40 అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ కేక్ కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముందు అగర్ అగర్ వాటర్ ప్రిపేర్ చేసేసుకుంటా. సో ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం వాటర్ వేసాను. సో ఇది అగర్ అగర్ వాటర్ అనమాట. ఇది కొంచెం చల్లారి లోపల, ఇది తయారయ్యే లోపల ఈ ఫ్రూట్స్ అన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కేక్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇన్ టైంలో 12:30 అయినా సరే లేపి కేక్ కట్ చేద్దామని చెప్పేసి అనేది నా ప్లాన్ అనమాట. సో ముందైతే ఈ ఫ్రూట్స్ క్లీన్ చేసేసుకుందాం. ఫ్రూట్స్ అయితే క్లీన్ చేసేసాను. ముందు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన తర్వాత అప్పుడు ఈ వాటర్లో మిక్స్ చేసి అది మళ్ళీ కొంచెం గట్టిపడాలి, అప్పుడు కేక్ కట్ చేయించాలి. సో నా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకోసం కొంచెం లేట్గా ప్లాన్ స్టార్ట్ చేశాను. ఏమవుతుందో. పక్కన జెల్లీకి వాటర్ పెట్టుకుని ఇలా ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 ఇలాగా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మ్యాంగో పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. సో పటికి బెల్లం ఉంది కదా, పటికి బెల్లంతో చేద్దాం. పటికి బెల్లాన్ని కొంచెం చేస్తే అగర్ అగర్ పౌడర్ అన్నమాట. ఇది ఈ అగార్ అగార్ పౌడర్ అయితే అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లోని దొరికేస్తుందండి. సో నేను చేసిన జెల్లీ కేక్ అయితే నేను తీసుకున్న ఒకే ఒక స్పూన్ ఆఫ్ అగార్ అగార్ పౌడర్ సరిపోతుంది. అది అగార్ అగార్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని ఫుల్గా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలాగా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. కంప్లీట్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. సో నేనైతే అక్కడ వాయిస్ చెప్పానండి, కానీ అక్కడ ఫ్యాన్ వేసాను అగర్ అగర్ వాటర్ చల్లబడుతుందని. ఆ ఫ్యాన్ సౌండ్ బాగా గట్టిగా వినిపిస్తుందని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేను కేక్ బౌల్ ఒకటి తీసుకుని అవన్నీ కూడా బాగా అరేంజ్ చేసుకున్నాను నీట్గా. సో అప్పటికే 12 అయిపోయిందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కేక్ గట్టిగా అవుతుంది, కట్ చేద్దాం అనేది ప్లాన్ అనమాట. కానీ మా హస్బెండ్ ఎంత లేపినా సరే నేను ఇప్పుడు కట్ చేయను అని అన్నారు. ఇంకెందుకని చెప్పేసి అని ఇంకా అది అరేంజ్ చేసేసి నీట్గా అడ్జస్ట్లోని కింద ట్రాన్స్పరెంట్ కాబట్టి నీట్గా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందండి. సో అరేంజ్ చేసేసి ఇంకా అది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి నిద్రపోయాను అనమాట. నెక్స్ట్ డే కట్ చేద్దాం అని చెప్పేసి అని ఇలాగా అరేంజ్ చేశానండి నీట్గా. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకునిపోయానండి. నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ డే అయితే లంచ్ టైంలో ఇంకా ఏం చేశాను లంచ్లో అనేది చూపిస్తున్నమాట. ఇక్కడ బీరకాయ కూర, నెక్స్ట్ ఏమో కాకరకాయ కూర. ఆ రోజు లక్షవారం కదండి, లక్షవారం అన్నమాట, 17th. సో ఇలాగా రైసు, దాంతోపాటు సగ్గుబియ్యం పాయసం చేశానండి, ఓన్లీ సగ్గుబియ్యంతో. దీంతో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను వేయలేదు, నార్మల్గానే చేసేసాను. మా బాబు కోసం అని లంచ్ ప్లేట్ రెడీ చేశాను అనమాట. కానీ మా బాబుకి అంటే నేను షుగర్ తక్కువ వేసి చేస్తున్నానండి. పటిక బెల్లంతో చేశాను అనమాట.
అదే పటిక బెల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మా బాబుకి యాడ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే తను స్వీట్ లేకపోతే తినడని. మేమైతే ఇంకా పటిక బెల్లం కొంచెం తక్కువ వేసుకొని ఉంచుకున్నామండి. ఎందుకంటే స్వీట్ క్వాంటిటీ మేము కొంచెం తక్కువ తింటాము. బాబయితే పిల్లలు ఎక్కువే తింటారు కదండీ! సో, తనైతే ఇంకా కాలేజ్‌కి లంచ్ చేసేసి వెళ్తానన్నాడు. కొంచెం కోల్డ్ ఉంది కదండీ! దానివల్ల. అందుకోసమని తనకి ఇంకా లంచ్ పెట్టేస్తున్నాననమాట. తను లంచ్ చేసేసి ఇంకా కాలేజ్‌కైతే వెళ్ళిపోయాడనమాట. ఇక్కడ మా బాల్కనీలో ఈ మధ్య కాలంలో బాగా పిచ్చుకలు బాగా వస్తున్నాయండి. వాటి సౌండ్స్ నాకు చాలా చాలా పాజిటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంకా అలా వాటిని చూస్తూ ఆ సౌండ్స్ వింటూ ఉంటాను. కానీ మనం సౌండ్ చేశామంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, అవి ఎంజాయ్ చేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా పెట్టానండి. శంకుపూలు చెట్టు అది నాకు బాగా దొరికింది ఈసారి. సో, ఇంకా వెంటనే తీసుకొచ్చాను. కానీ రోజు పువ్వులు పూస్తూనే ఉంది తెచ్చిన దగ్గర నుండి. అసలు చాలా బాగున్నాయండి. అవి మనం మెడికల్ వాల్యూస్ కూడా ఉంటాయి కదండి. ఆ పూలను మనం వాటర్లో వేసి మరిగించుకుని తాగితే చాలా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. మా ఎదురు ఫ్లాట్స్లో అండి ఇలాగా పావురాలు అక్కడ కూర్చుని ఉన్నాయన్నమాట. అవి సౌండ్స్ నాకు అంతగా నచ్చవు, ఆ పావురాల సౌండ్స్. కానీ అలాగా అసలు విపరీతమైన ఎండ ఉంది కదండి. ఆ ఎండకి అవి బయట ఉండలేక అలాగా నీడ వెతుక్కుంటున్నాయి. సో, అవి చూస్తున్నా అనమాట బాల్కనీ నుంచి. ఆ ఎడ్జెస్లో కూర్చున్నాయి అవి. సో, అది చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ పావురాలు తిరిగితే మంచిది కాదు అని చెప్పేసి అని అంటారు. ఈ పిచ్చుకలైతే ఇంకా బాల్కనీలోంచి యూటిలిటీలోంచి బాల్కనీలోకి అలా ఎగురుతూనే ఉంటాయండి ఇవి. చాలా చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది వీటి సౌండ్స్ వింటుంటే నాకైతే. చాలా బాగుంటుంది కూడా. సో, ఇక్కడ బాల్కనీ అయితే కొంచెం క్లమ్జీగానే ఉందండి. కాకపోతే నెమ్మదిగా సెట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకాని. ఇక్కడైతే ఆ మనీ ప్లాంట్ దగ్గరే చాలాసేపు అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. నేను చేసిన జెల్లీ కేక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా 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 బాగుంది చూడటానికి. చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది. మా హస్బెండ్‌కి అయితే చాలా బాగా నచ్చేసింది జెల్లీ కేక్. సో, చూడండి చాలా ట్రాన్స్పరెంట్‌గా అసలు ఎంత బాగుందో. చూడగానే చిన్నపిల్లలకైతే బాగా నచ్చేస్తుందండి ఇలా చేసి పెడితే. సో, చాలా చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం కూడా. చక్కగా చేసి ఇవ్వచ్చు. ఫ్రూట్స్ తినలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇలా జెల్లీ టైప్‌లో చేసేసి వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు. సో, ఆ రోజు ఈవినింగ్ అండి మా హస్బెండ్‌కి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా ఆ కేక్ కట్ చేయడానికి ఆయనకి టైం సరిపోలేదు. అందుకోసమని ఇంకా ఆ టైం దొరికింది. ఇంకా అప్పుడు కట్ చేయించాను. అప్పటి వరకు ఫ్రిడ్జ్‌లోనే పెట్టాను. ఇంకా మేమైతే కోల్డ్ అని అనుకున్నాం గానీ మాకు తప్పలేదు ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కేక్ తినడం. జస్ట్ అందుకే ఎక్కువ తినలేదులేండి. జస్ట్ అలాగా ఆయన పెట్టి అలాగా జస్ట్ టేస్ట్ చూసామంతే. సో, అప్పుడు కట్ చేస్తున్నాము మా అబ్బాయి నేను. మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కట్ చేయించామన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి. మనం ఏదైనా సరే చిన్న చిన్న విషయాలైనా సరే మనం హ్యాపీగా తీసుకుంటే అవి దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. సో, నాకు కూడా ఇక్కడ అలాగే అంటే మా హస్బెండ్ ఏమో అస్సలే ఇంట్రెస్ట్ చూపించరు బర్త్‌డే అంటే. సో, మా కోసమే ఇంకా తను బర్త్‌డే అని చెప్పేసి సని ఏదో సెలబ్రేట్ చేసుకుంటారు గానీ తనకైతే అస్సలు నచ్చదు. పర్టిక్యులర్‌గా స్పెషల్‌గా ట్రీట్ చేయటం, స్పెషల్‌గా ఇలా కేక్ కట్ చేసేయటం ఇవన్నీ కూడా తనకి అస్సలు నచ్చవన్నమాట. మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంకా అప్పటికి మా కోసం అని చెప్పేసని ఆ జెల్లీ కేక్ కట్ చేసి అలా మేము జస్ట్ సింపుల్‌గా అలా సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. మా అబ్బాయి కూడా ఆ టైంకి కాలేజ్ నుంచి వచ్చేసాడు కాబట్టి ఇంకా హ్యాపీగా అలా సింపుల్‌గా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. మేము జెల్లీ కేక్‌ని
తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎప్పుడు కట్ చేస్తారని అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను. అసలు కట్ చేస్తారా లేదా? అలాగే వదిలేస్తారా? లేకపోతే అని చెప్పేసని కూడా అనిపించింది. ఎందుకంటే తను కొంచెం బిజీగా ఉన్నారు. ఆ టైంకి ఈవినింగ్ రావడానికి తనకి లేట్ అయింది. ఇంకా అందుకోసం ఇంకా కట్ చేయరేమో అని చెప్పేసని అనుకున్నాను గానీ, కరెక్ట్‌గా టైంకొచ్చారు. ఇంకా వచ్చి ఆ ఈవినింగ్ టైంలో ఇద్దరు ఒకేసారి వచ్చారు. బాబు ఇద్దరుని. ఇంక వచ్చి వెంటనే ఇలాగా కేక్ కట్ చేసి జెల్లీ కేక్ ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం. మా హస్బెండ్‌కి కూడా చాలా నచ్చిందండి ఆ జెల్లీ కేక్. అంటే ఇంతకు ముందు కూడా తయారు చేసాం మేము. అది ఇంట్లో నార్మల్‌గా చేసాం అది. నార్మల్ టైమ్స్‌లో చేసాము. ఇప్పుడైతే హెల్తీ వేలో అంటే అన్నీ దాంట్లో ఉన్నవన్నీ కూడా హెల్తే కదండీ! అంటే ఫ్రూట్స్ హెల్తీ, నెక్స్ట్ ఏమో నేను పటిక బెల్లంతోటే చేశాను. అది స్వీట్ కాదా అని అంటారు. కానీ అది స్వీటే కాకపోతే పంచదారతో పోల్చుకుంటే పటిక బెల్లం బెటర్ వేలోనే ఉంటుంది కదండీ! అందుకోసమని ఇంకా నేనైతే హెల్తీ వేలోనే తయారు చేశానని అనుకుంటున్నాను. సో, ఇలాగా చక్కగా హ్యాపీగా ఒక పక్క నుంచి నండూరి వారి మాటలు వింటూ, మరో పక్క నుంచి సరదాగా మా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కేక్ కట్ చేసిన వెంటనే మా బాబేమో డిన్నర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి. కానీ మా బాబేమో లేదు మనం బయటికి వెళ్దాము. మార్నింగ్ నుంచి ఏమీ చేయలేదు కదా! అట్‌లీస్ట్ డిన్నర్‌కైనా బయటకి వెళ్దామని చెప్పేసని పట్టుబట్టాడు. మా ఇద్దరికైతే అసలు ప్లాన్‌లో కూడా లేదు. కానీ బాబు ఇంకా అడుగుతున్నాడని చెప్పేసని ఇంకా బయలుదేరదామని చెప్పేసని అనుకున్నాము. ఇంకా ఫొటోస్ దిగేస్తున్నామన్నమాట బయటకి వెళ్తూని. సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకుంటే బావుంటుందని చెప్పేసని ఫొటోస్ కూడా దిగేసి ఇంకా బయటికైతే బయలుదేరడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. వెళ్దాము అని చెప్పేసని అనుకుని. కానీ ఎక్కడికి వెళ్దాము ఏంటి అనేది ఐడియాలో లేదండి. కాకపోతే మేమెప్పుడు నైట్ డిన్నర్ ప్లాన్ చేసుకోము. అంటే బయట ప్లాన్ చేసుకోమండి. రెస్టారెంట్ సైడ్ మేము డిన్నర్ ఎప్పుడు కూడా నైట్ టైమ్ ప్లాన్ చేసుకోము. ఎప్పుడు వెళ్ళింది లంచ్‌కే వెళ్తాం గానీ, డిన్నర్‌కైతే ఎప్పుడు వెళ్ళేది చాలా చాలా తక్కువమాట. ఇంకా అప్పుడైతే ఇంకా మా బాబు అడిగాడని చెప్పేసని, ఏదైనా హెల్తీగా తిందాము అని చెప్పేసని మా బాబుకి చెప్పి, హెల్తీ వేలో తిందాంలే డాడీ అని చెప్పేసని అన్నాడు. డిన్నర్ కాబట్టి హెవీగా అయిపోతుంది. నార్మల్ డిన్నర్ అయితే అంటే బిర్యానీలు అవి ఇవి అయితే కొంచెం హెవీ అవుతుందని, హెల్తీ వేలో వెళ్దామని చెప్పేసని ఇంక బయలుదేరామండి. ఆహ్, సో, కేక్ అయితే ఇదండి. కంప్లీట్‌గా ఇక కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. చాలా బావుంది. తర్వాత ఇంకెక్కడైతే బయలుదేరేసాం బయటికి. మా వాడైతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడండి. ఎందుకంటే తనకి కాలేజ్ ఫ్రెషర్స్ డే ఉందన్నమాట. సో, మేమైతే ఫీస్ట్ అండ్ ఫిట్ అని చెప్పేసని ఇది ఎంవీపీలో ఉంటుందండి. హెల్తీ వేలో ఉంటున్నాయి లోపల అంతా కూడా మెనూ అంతా కూడా. చాలా బావుంటది. కాకపోతే బిల్ కూడా అలాగే ఉంటుందండి. సో, అన్నీ అంటే ఓట్స్ మీల్స్, నెక్స్ట్ సలాడ్స్ అలా ఉంటాయండి ఇక్కడ. సో, అందుకోసమని ఇక్కడికైతే వచ్చేసాము. ఫీస్ట్ అండ్ ఫిట్ మాట. చాలా చాలా బావుంటుంది. టేస్టీగా కూడా ఉంటాయండి. ఓన్లీ అంటే ఓన్లీ ఫిట్‌నెస్ కోసం సంబంధించింది. నెక్స్ట్ ఏమో ఆహ్, అంటే డైట్‌కి సంబంధించింది అని చెప్పేసని మనం టేస్ట్ బాగోదేమో అని చెప్పేసని అనుకోక్కర్లేదండి. టేస్ట్ మామూలుగా మనకి బయటన ఫుడ్డు ఎలాగైతే మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుందో, అంతకంటే డబుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో, మనకు నచ్చిన సలాడ్స్‌ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడ సలాడ్స్ మెటీరియల్ అంతా కూడా అక్కడ పెట్టేసి ఉంచుతారు. అంటే రా వెజిటబుల్స్, నెక్స్ట్ ఏమో ఇంకా అక్కడ ఉడకబెట్టిన శనగలు, బీన్సు అన్నీ కూడా మొత్తం కార్న్, నెక్స్ట్ ఏమో మష్రూమ్, ఇంకా మిల్ మేకర్, ఇంకా రా వెజిటబుల్స్ మొత్తం అన్నీ కూడా అక్కడ పెట్టేసి ఉంచుతారండి. దాంతో పాటు అక్కడ మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాం అనేది చూసుకుని బిల్ వేయించుకోవటమే. అక్కడ ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఫైబర్ ఎంత ఉంటుంది దాని లోపలికి మనకి అనేది వాళ్ళు చెప్తారు ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అని. సో, చూడండి ఇక్కడ మేక్ యువర్ ఓన్ సలాడ్స్ అని చెప్పేసని ఉంది. సో, మనం మన సలాడ్స్‌ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక సలాడ్
సలాడ్ తిన్నా బాగుంటుంది. ఇంక మేమైతే ఫుడ్ ఏంటంటే పన్నీర్ మీల్ చెప్పాడు మా బాబు మా ఇద్దరికి. యాక్చువల్లీ అయితే నాకు పన్నీర్ అంతగా నచ్చదండి, కానీ మష్రూమ్ చెప్తాడు అనుకున్నాను నేను. పన్నీర్ చెప్పాడు, సరేలే ఇంకా అని చెప్పేసని రా వెజిటేబుల్స్తో విత్ బ్రౌన్ రైస్ మాట, లైట్గా బ్రౌన్ రైస్, రా వెజిటేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీన్ అండి, అది చాలా బిగ్ బీన్, చాలా బాగుంది టేస్ట్ అదిని. ఇంకా పన్నీర్ మాట, చాలా టేస్టీగా ఉంది. ఆ పన్నీర్ బౌల్, ఆ బౌల్ ఒక్కటి తీసుకుంటే చాలండి, అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, టమ్మీ ఫుల్ మాట కంప్లీట్గా. మావాడైతే చికెన్ మీల్ చికెన్ బౌల్ పెట్టుకున్నాడు. సో మేమైతే ఇంకా మా హస్బెండ్ లక్షవారం తినరని నేనైతే వెజ్జే తీసుకున్నాను. వాడికి నచ్చిన రోజున తినేస్తాడండి, మేము కూడా అడ్డు చెప్పము. వాడు తినేది చాలా చాలా తక్కువ తింటూ ఉంటాడు, అందుకోసమని తినేదే తక్కువ కదా అని ఇంకా ఆలోచిస్తాం. ఇక్కడైతే డెజర్ట్స్ టేస్ట్ చూస్తున్నాము. నాకైతే ఇక్కడ పర్టికులర్గా రాగి బ్రౌనీ చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు వచ్చినా కూడా, నార్మల్ టైమ్స్లో వచ్చినా కూడా రాగి బ్రౌనీ టేస్ట్ చూస్తాం మేము. చాలా బాగుంటుంది, గీతో చేస్తారు రాగి బ్రౌనీ, కొంచెం చాక్లెట్ సిరప్ వేశారు, చాలా బాగుంది, యమ్మీ యమ్మీ ఉంది అసలు. మా వాడేమో ఏదో ఒక క్రీమ్ టెక్చర్లో ఉన్నది ఏదో పెట్టుకున్నాడు, అది క్రీమీగా, అది కూడా బాగానే ఉంది, కానీ క్రీమ్ ఉంటుంది కదా అని నేను పెద్దగా అది టేస్ట్ చూడలేదు, జస్ట్ ఒక స్పూన్ అలా తిని ఊరుకుండిపోయాను. నాకు రాగి బ్రౌనీ హెల్దీ కాబట్టి నేను రాగి బ్రౌనీ చెప్పుకున్నాను డెజర్ట్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మా హస్బెండ్ బర్త్డే ఇలా మేము సెలబ్రేట్ చేసుకుని సింపుల్ వేలో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.